ఒక 2-3 మినిట్స్, ఇంక అప్పుడు ఏం చేస్తాం? అంటే అట్లా యుద్ధ ప్రాతిపదికన అంటే మనం న్యాయస్థానం మీద మాట్లాడలేదు. న్యాయస్థానం మీద మాట్లాడలేదు. పోలీసులు లా అండ్ ఆర్డర్ గురించి మనం చర్చించాలి. సో వాళ్ళ విధి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ముందు నోటీస్ ఇవ్వాలి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, కేసు నెంబర్ చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా అలా అరెస్ట్ చేయటము, ఆ తర్వాత వెంటనే కోర్టుకు హాజరుపరచటము, అంటే యాంటీసెప్టిక్ బెయిల్ తెచ్చు, అంటే ఇప్పుడున్న సెక్షన్ల మీద ఇది నాన్ బెయిలబులా సెక్షన్? ఒక్కటి మాత్రం నాన్ బెయిలబుల్, మిగతా అన్ని బెయిలబుల్ అసలు. ఎందుకంటే ఆయన ఇంటెన్షనల్ సెక్షన్ ఏంటంటే 353 ఐపీసీ 353 ఐపీసీ ఏమని చెప్తుంది? ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక క్రిమినల్ ఫోర్స్, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోండి, మీకు ఒక క్రిమినల్ ఆబ్జెక్ట్, షార్ప్ ఆబ్జెక్ట్, గన్ను కానీ కత్తి కానీ పెన్ను కానీ యూజ్ చేసి మిమ్మల్ని చంపుతాము అన్నట్టు యూజ్ చేస్తేనే ఆ 350 పెడతారు. అసలు ఎక్కడ ఈయన దగ్గర షార్ప్ ఆబ్జెక్ట్ ఉందా? ఆ బిగ్ బాస్ ప్రైజ్ తప్ప ఏం లేదు. గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది కాబట్టి అదేంటి సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్, ఆ సెక్షన్ కూడా ఉంది, అది లాస్ట్లో ఉంది. అది నాన్ బెయిలబుల్, అది బెయిలబుల్. ఎందుకని ఇంత అసలు నాన్ బెయిలబుల్ కేసు పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి? ఎట్లా తీసుకెళ్ళి లోపల వేయాలి కదా, ఎట్లా తీసుకెళ్ళాలంటే ఏదో నాన్ బెయిలబుల్ పెట్టాలా. సో 100% దాంట్లో మనకి ఎఫెక్ట్ అయ్యేది 353, అదొక్కటే నాన్ బెయిలబుల్. సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కొంచెం సీరియస్, బట్ ఇట్స్ కెన్ బి బెయిలబుల్. సో యాక్చువల్గా ఇక్కడ మనకు 12:30కి ఏసీపీ అనౌన్స్ చేసినాక, అదేంటిది 14 days రిమాండ్ అయినాక ఎస్హెచ్ఓ లేడు, ఈవెన్ రిమాండ్ కాపీ ఇస్తలేడు. ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు ఎవరో సర్పంచ్ అంట, ఆ సర్పంచ్ ఈయన కులం కాదు, ఈయన ఫ్యామిలీ కాదు, ఎవరు కాదు, వాళ్ళ ఊరు సర్పంచ్ అంటే, ఆ సర్పంచ్కి రిమాండ్ కాపీ ఇస్తే ఆ జోబులో పెట్టుకొని వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. సర్పంచ్కి రిమాండ్ కాపీ యాక్చువల్గా రిమాండ్ కాపీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలి ఎవరికైనా. సర్పంచ్కి ఇచ్చిన సర్పంచ్ షామీర్పేట దాటిండు, మాకు అర్థం కాలే. మళ్ళీ ఆ సర్పంచ్ని ఇట్లా కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చేస్తే, సర్పంచ్ గారు ఇక్కడ రండి అంటే మళ్ళీ ప్యారడైజ్ హోటల్కి వచ్చిండు. యాక్చువల్గా ప్యారడైజ్ హోటల్ మేము అక్కడి నుంచి కాల్ చేసుకుని మళ్ళీ అప్పటి వరకు మన అడ్వకేట్లు మేము ఒక 3-4 గ్యాదర్ అయ్యాం. బోలే గారు వచ్చారు, వాళ్ళ కంటెస్టెంట్ బోలే గారు, ప్లస్ మీడియాలో చూసి వినోద్ గారు వచ్చిండ్రు, ఓకే అడ్వకేటు. సో అప్పుడు నాకు కొంచెం ధైర్యం అయింది, అమ్మయ్య నాకు కొంచెము ఇండస్ట్రీ సపోర్టు నేనొక్కని ఇప్పుడు హ్యాండిల్ చేయలేకపోతే, ఎందుకంటే పోలీస్ ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. నేను ఈవెన్ వాగ్వాదం చేసినాము, ప్రెస్ల మీదకి చెప్పినాము, చెప్తే అంటే నేను ప్రెస్కి ఇదే చెప్పాలని ఇచ్చుకుంటే అదే చెప్పుకోకపోతే నువ్వు ఏం అదేంటిది మేము ఏం చేయాలో మనం అంతా చేస్తాం, నువ్వేం చేయాలో అది చేసేయని చాలా దురుసుగా ప్రవర్తించాడు. నా కెరీర్లో అట్లాంటి ఎస్హెచ్ఓ నేను చూడలే యాక్చువల్గా. కానీ లీగల్గా అంటే మీ పర్సనల్ విషయానికి వస్తే, మీ గురించి మాట్లాడాల్సి వస్తే, జనరల్గా కేసుల కోసం ఏ అడ్వకేట్ అయినా జనరల్ ఏ ప్రొఫెషన్ కేసులు చూసుకుంటారు, ఆ కేసులకి ఫీజు వస్తుంది కాబట్టి ఆ కేసుల కోసం వాదిస్తూ ఉంటారు. కానీ వాలంటరీగా అంటే ఎవరైతే బాధితులు పీడితులు ఉన్నారో సెలెక్టివ్గా వాళ్ళు మీరు సర్వీస్ ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్. ఆ విషయంలో పరిలెక్క విషయము చూసాం మనము, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ది చూస్తున్నాము. స్టార్టింగ్లో కరెక్ట్ ఏంటంటే మేము యాక్చువల్గా ప్రజాసేవకు వచ్చామండి. ఆల్రెడీ ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినాము. ఫ్యూచర్లో పాలిటిక్స్ అదేంటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంది. అది త్రూ ఇండియా ఈజ్ డెమోక్రటిక్ కాబట్టి కంట్రీ కాబట్టి పాలిటిక్స్ నుంచే సాధ్యమవుతుంది. మనం ప్రజలకు ఎంత సేవ చేస్తే అంత మంచిది. ఈవెన్ మనం వృత్తిలో అయినా సేవ చేద్దాం. ఇప్పుడు నా అపాయింట్మెంట్ ఫీజే దాదాపు మీరు చూస్తారు, అంటే మాకున్న టైం లిమిట్లో క్లయింట్స్ ఎక్కువ మంది వస్తే ఎవరెవరికి వాళ్ళ అపాయింట్మెంట్ ఫీజు పెట్టుకున్నాము. సో ఆ టైంలో కూడా మనకు అదేంటి నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దామని వెళ్ళినాం. నేను ఈవెన్ యాక్చువల్గా సిద్దిపేట అడ్వకేట్లకు కూడా చెప్పినాం, యాక్చువల్గా మీరు రండి, మీ బిడ్డ మీరు చూసుకోవాలి, ఫస్ట్ మీరు చూసుకోవాలి, అప్పుడు మేము ఎవరం రాలే ఎంతవరకు. 105 రోజులు అనేక రకాల మైండ్ గేమ్ని ఎదుర్కొని వచ్చిన అతను, విజయం సాధించిన అతను ర్యాలీ తీయాలనుకుంటున్నాను. ఇప్పుడు సంధ్య థియేటర్లో ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఫ్యాన్స్ కొట్టుకుంటే ప్రభాస్ని తీసుకుపోతే కేసు బెటర్ కదా. అయితే ఇక్కడ మీరు అన్న లాజిక్ కరెక్ట్, కానీ అక్కడ లైవ్లో ప్రభాస్ లేడు, కానీ ఇక్కడ లైవ్ లో గెలిచిన పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అవును, పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, బట్ హీ డజంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ అవుట్ సైడ్. హీ వాజ్ జస్ట్ క్వైట్, వితౌట్ మొబైల్, వితౌట్ ఎనీ కమ్యూనికేషన్, వితౌట్ ఎనీ వార్తా న్యూస్ పేపర్. విధ్వంసానికి కుట్ర అనేది అదే 147 కిందకి వస్తుంది. విధ్వంసానికి కుట్ర అనేది 147 మాబ్ గ్యాదరింగ్. ఓకే, మాబ్ గ్యాదరింగ్. పబ్లిక్ డ్యామేజ్ విధ్వంసం అంటే సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్. ఓకే, పీడీపీపీ యాక్ట్ ఒకవేళ ఆయన చేయాలనుకున్నా గెలిచే మరుక్షణం వరకు ఆయన గెలుస్తారని తెలియదు. అవును, ఫైనల్లో నాగార్జున చెయ్యి ఎత్తే వరకు కూడా తన విజేత అనేది తెలియదు. అంటే ఆ మీమాంస ఉంటుంది, అతను రన్నరప్ ఉన్నాడు కదా, అమర్దీప నీనా అనేది ఒక ఆ సంఘర్షణలో ఉంటాడు. సార్ ఫైనల్లీ గెలిచాడు. గెలిచిన తర్వాత 105 రోజుల నుంచి ఆ జైల్లోంచి బయటకు వచ్చిన రిలీఫ్ ఉంటుంది, అదే అంటుంది, గెలిచిన ఆనందం ఉంటుంది, ర్యాలీ చేసుకుంటారు.
ర్యాలీ చేయకూడదేమన్నా గవర్నమెంట్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు నియమ నిబంధనలు ఏమైనా పెట్టారా? ఎస్, మీరు ఇప్పుడు అన్నది కరెక్ట్ అండి. బిగ్ బాస్ సీజన్ 6 వరకు ర్యాలీలు చేస్తారు. ఈవెన్ బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్లు అవుట్ సైడ్ వస్తుండే ర్యాలీలు చేసిండు. ఇప్పుడు ఎవరికైనా ఏముంటుంది, ఇప్పుడు ఈక్వల్ ఇక్కడ రోడ్డు ఉందంటే రోడ్డు నడుచుకుంటూ పోతారు, ఆ బావి ఉందంటే పక్క తిరిగి పోతారు కదా. నువ్వు సడన్ గా అదే రోజు 17th డిసెంబర్ 2023 రోజు సండే నైట్ సడన్ గా ఏదో పేపర్ మీద ఇక్కడ ర్యాలీ లేదు అని నువ్వు పేపర్ మీద రాసుకుని పేపర్ బెంచ్ మీద పెట్టుకుంటే అవతలకి ఎట్లా తెలుస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ సర్వ్ చేశారా? బిగ్ బాస్ అసలు సర్వ్ చేయలేదు. సర్వ్ చేస్తే ఇప్పుడు పోలీస్ వాళ్ళకు మనకు ఒకటే ఇంటిమేట్ చేస్తున్నారు. డీసీపీ గోయల్ గారు పల్లవి ప్రశాంత్కి కార్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి పోవద్దు, నీ ప్రాణాలు పోతే ఇక్కడి నుంచి అదొక్కటే చెప్పిందండి. అది ఓరల్ ఎవిడెన్స్. ఎట్లా అవుతుంది? అది నేను అదే అంటున్నా. ఇఫ్ ద పేపర్ సెక్షన్ 144 పెట్టలేదు, yes ప్రీవియస్ నోటీస్ yes మరి ఇప్పుడు ఇవే ఆర్గ్యుమెంట్స్ కోర్టులో వచ్చినాయి. 144 సెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు నువ్వు అవేర్నెస్ ఇప్పుడు బ్యాన్ చేస్తానని నువ్వు పేపర్లో సంతకం పెట్టినావు అంతే. నువ్వు ఒక మీడియాకి చెప్పలే, ఒక మీడియాకి చెప్పలే. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, పోలీస్ అధికారులు ఏదైనా ఒక ప్రివెన్షన్ గా చర్య తీసుకోవాలి. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళ హెల్ప్ తో వాళ్ళు నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లం ఇది, ఇప్పుడు మీరు బయటకు వస్తే విన్నర్ బయటకు వస్తే ఈ ప్రమాదం ఉంది, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఇతన్ని పలానా చోటు దాకా కార్లోనే వచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఊరు బయట నుంచి ఏదో ఒక రూట్, ఎందుకంటే పెద్ద వాటిని కూడా ఛేదించే నైపుణ్యము పోలీస్ వ్యవస్థకు ఉంది. సో నిర్వాహకులతో ఎందుకు కోఆర్డినేట్ కాలేదు వాళ్ళు? నేను అదే మొత్తుకుంటున్నాను. యాక్చువల్ 4 days నుంచి ద ఇంటెలిజెన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్స్టాండింగ్, కోఆపరేషన్ ల్యాక్ అయింది ఇక్కడ. మనం పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పు పట్టాలా? సరే, విధ్వంసం చేసే వాళ్ళని ఇందాకనే ఖండించాం మనం, తప్పు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ర్యాలీని అదుపు చేయలేకపోవడంలో వైఫల్యం పోలీస్ డిపార్ట్మెంట్. ర్యాలీని అదుపు చేయడానికి వైఫల్యం కాదు, ర్యాలీని అదుపు చేస్తుండే. బట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో అక్కడున్న చుట్టుపక్కల ర్యాలీని అదుపు చేస్తే అక్కడ ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలి ఉండేవి కాదు. ర్యాలీని అదుపు చేయడం కాదండి. ఇప్పుడు ఒకటేసారి సడన్ గా మాబ్ వస్తే కొంతమంది పోలీస్ వాళ్ళతో ర్యాలీని అదుపు చేయడం కష్టం. బిగ్ బాస్ 7 ఈ రోజు అనౌన్స్మెంట్ ఉంది, విన్నర్ ఎవరో అని తెలుసు, ఆ రోజే చేస్తారని తెలుసు. గత అనుభవాలు అంటే గతంలో విధ్వంసం జరగల, కానీ గత అనుభవాల్లో ఎంతమంది మాబ్ వస్తారు? మీరు అన్నట్లు మాస్ పీపుల్ వస్తారు, ఖచ్చితంగా అభిమానులు వస్తారు. సో ఎంతమంది వస్తారని ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్ అండి, కరెక్ట్. మనకి ఇంతకుముందు బిగ్ బాస్ ఫైనల్లో 1 or 2 ప్లేస్లలో రాహుల్ సిప్లిగంజ్, హీజ్ ఏ సింగర్, ఫేమస్ పర్సన్. ఇంకొకటి ఇంతకుముందు ఒకతను, అది పేరు నాకు ఐడియా లేదు, ఒక మన అందరు హీరో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, ఒక ఆర్మీ పేరుతో సెలెక్ట్ ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఈయన డౌన్ ట్రాడ్ నుంచి వచ్చారు. దట్ డజంట్ ఎక్స్పెక్టెడ్ ఈయనకి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అంటే. ఇప్పుడు బర్రెలక్క విషయంలో యూట్యూబ్లో లైకులు కొట్టినోడు అంతా ఓట్లు వేయలే అంటే, ఇప్పుడు యూట్యూబ్లలో చూసినోడు అంతా ఈడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అక్కడ వచ్చింది ఎవరెవరండి? ఎక్కువగా కుకట్పల్లి బీటెక్ ఉన్న హాస్టల్స్, అమీర్పేట హాస్టల్ వాళ్ళు, దిల్సుఖ్ నగర్ హాస్టల్ పిల్లలే వచ్చిండు. గచ్చిబౌలిలో ఉన్న చాలామంది ఈ 4-5 చోట్ల హాస్టల్ వాళ్ళు ఎక్కువగా వచ్చారు. సో ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళు అందరు అబౌట్ 20, ఈవెన్ మైనర్స్ ఉన్నారు. యాక్చువల్గా మైనర్ల మీద కూడా కేసులు బుక్ అయినాయి. యాక్చువల్గా బిగ్ బాస్ వరకు, బిగ్ బాస్ దాంట్లో ఉన్నంత వరకు మేము అనుకుంటాం, తిట్టుకుంటాం, అదొక ఆట, దాన్ని మీరు ఆటగానే చూడండి అని అప్పీల్ చేశాడు. ఎప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉందని టైము ఆ సంబరాలను మునిపోయింది. యాక్చువల్గా ఈయన అయితే అప్పీల్ చేయలేదు. విధ్వంసం జరిగిందని ఈయనకి ఎప్పుడు తెలిసింది? విధ్వంసం జరిగిందని అసలు ఈయన యాక్చువల్గా 11:30 ఇక్కడ లీవ్ అయ్యిండు. 11:30కి లీవ్ అయ్యిండు అంటే 1:30కి అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసింది 11:30కి ఇక్కడ విధ్వంసం జరిగిందని, సిద్దిపేటకి వెళ్ళిపోయినాక. కానీ ఫస్ట్ అయితే ఆ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి రాగానే డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళు కొంతమంది ఎక్కి వేరే చోట డ్రాప్ చేశారట, మీరు రావద్దు ఇక్కడ అని చెప్పారట. సరే అన్నాడట. అక్కడి నుంచి మళ్ళీ పెవిలియన్ బ్యాక్ టు పెవిలియన్ ఆయన వచ్చేసేసేసి అక్కడికి అన్నపూర్ణ స్టూడియోకి అగైన్ మళ్ళీ ర్యాలీ తీసుకు